అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కార్పొరేటర్ అందరి నమస్కారం. ఈరోజు ఈ కౌన్సిల్లో వంగా మధుసూదన్ అన్నగారి గురించి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి కౌన్సిల్లో ఆయన ఉన్నాడు, ఈ రోజు ఇలా లేకపోవడం చాలా బాధాకరం. కౌన్సిల్ అనగానే వంగ మధుసూదన్ అన్న రెండు విషయాలు, అడ్వర్టైజ్మెంటింగ్, అలాగే కాంట్రాక్టర్స్కి వాళ్ళకి బడ్జెట్ రాలేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఒక గొప్ప నాయకుడిని భారతీయ జనతా పార్టీ కోల్పోయిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా అందరికీ, ప్రతి ఒక్క కార్పొరేటర్కి మధుసూదన్ అన్న బడ్జెట్ మీది ఎంత వచ్చింది అంటే ఇలా కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి. నా గురించి కూడా కమిషనర్తో మాట్లాడడం జరిగింది చాలా సందర్భాలలో. ఈ విధంగా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఈరోజు లాస్ కౌన్సిల్లో మన తోటి కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. వారు ఎప్పుడూ ప్రజలల్లో ఉండే వ్యక్తి, అందరితో, కుటుంబ సభ్యులతో కానీ అందరితోని కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు కూడా కౌన్సిల్లో ఆయన వాయిస్ విందాం అనుకొని వచ్చాం, కానీ ఇట్లాంటి ఈ టైంలో అన్న లేదన్న బాధ చాలా బాధ. వారు కూడా ఎప్పుడు కూడా సిస్టర్ అనే మాట తప్ప ఇంకొకటి కూడా మాట్లాడేవారు. పార్టీ కూడా చూడలేదు, అందరినీ కలిసి కట్టుగా అందరం కలిసి ఉండాలి. ఏదైనా బడ్జెట్స్ విషయం కానీ ప్రతి ఒళ్ళు జిహెచ్ఎంసీలో అన్ని అవగాహన ఉన్న వ్యక్తి అంటే వంగ మధుసూదన్ రెడ్డి అన్న గారు. ప్రతి కూడా శానిటేషన్ కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అన్న ఆరోగ్యంతో చనిపోవడం, అది కూడా వారు డివిజన్లో ఇచ్చిన మొన్న వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క ఏ డివిజన్ డెవలప్ చేయకున్నా కానీ కర్మన్ఘట్ డివిజన్ కూడా చాలా మంచి డెవలప్మెంట్ చేయడం. మనం చూసినట్టు ఆయన ఫ్యూనరల్ అటెండ్ అయిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఒక పూల వర్షంతో ఆయన ఫ్యూనరల్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 5-6 hours స్టార్ట్ అయింది. 100 meters ఒక పూల వర్షం లాగా అనిపించింది. అదేవిధంగా అక్కడ ఉన్న టెంపుల్, హరిహర టెంపుల్, అయ్యప్ప టెంపుల్ కూడా డెవలప్ చేయడం కూడా అన్న చాలా సహకరించారు. వారి చైర్మన్ ప్రతి సేవలో ప్రజలలో బీద వాళ్ళని కూడా ఎంతో హెల్ప్ చేసిన వ్యక్తి. ఆ టెంపుల్లో కూడా చెప్తుంటారు అందరూ, అన్న చేయబట్టి మేము మాలేసుకున్నాము, మా అన్న భిక్ష పెట్టాడు ఈరోజు. అదే వారికి ఉన్న ఇంతో అంత కాదు, మేము రెగ్యులర్గా మాకున్న రిలేషన్స్తో మేము రెగ్యులర్ కలిసి ఉండేవాళ్ళం. ఎప్పుడు కూడా ఫండ్స్ రాలేదమ్మా, మేయర్ గారితో మాట్లాడాలి, కమిషనర్తో మాట్లాడాలి, అందరితో కోఆర్డినేట్ చేసిన అన్న ఈరోజు లేకపోవడం, ఆ టేబుల్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. అన్నను కోల్పోవడం, మన లాస్ట్ కౌన్సిల్లో ఇంకా 5 కార్పొరేటర్స్ పోవడం కూడా మనకు చాలా బాధాకరంగా ఉంది. మనలో ఉంటూ కరుణాకర్ అన్న కానివ్వండి, ఎంఐఎం కార్పొరేటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ లేకపోవడం చాలా బాధగా ఉంది. ఇట్లాంటి సిట్యుయేషన్స్ కూడా ఎవరు రావద్దు అని కోరుకుంటూ వాడి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. థ్యాంక్ యూ మేడం. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అందరికీ, ఎక్స్ట్రా సభ్యులకు, నాతో సహచర కార్పొరేటర్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు వంగ మధుసూదన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏ సమస్య తీసుకునైనా స్పష్టంగా క్లారిటీతో ప్రతి సమస్య పైన నిరంతరం కొట్లాడే వ్యక్తి ఆయన. చెంపపేట కార్పొరేటర్ పడకనే ఉండేది పిలుపునారనే కాబట్టి మాకు నిరంతరం కలిసే వాళ్ళం. ఇద్దరం ఏ సమస్య పైన ఇద్దరం కోఆర్డినేట్ చేసుకొని డిస్కస్ చేసుకొని, అన్న మీరు ఇది మాట్లాడని అనుకునే వాళ్ళం. రెగ్యులర్గా చెంపపేట ప్రజలకు చాలా సేవ చేసి, ఆ టెంపుల్ కానీ అవన్నీ కానీ ఆ ప్రాంతాలలో చాలా మంది మాకు రిలేటివ్స్ ఉన్నప్పటికైనా కానీ చాలా పనిచేసిన కూడా గతంలో చెప్పడం జరిగింది. చనిపోతే కూడా చాలా నా మిత్రులందరూ కూడా స్టేటస్ పెట్టుకుని చూడడం నాకు చాలా బాధాకరం పొద్దున్న లేవగానే. కానీ ఆ మంచి ఒక కార్పొరేటర్ని కోల్పోవడం చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు అర్పించాలని ఈ సభని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. మేయర్ గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి